వెనుకొండ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు చొప్పున ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంటి స్థలం లేని ప్రతి పేదవానికి కూటమి ప్రభుత్వం నివేశ స్థలాలు ఇవ్వడం జరుగుతుందని, అర్హులు గ్రామ, వార్డు సచివాలయాలలో ఇంటి స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలని చీఫ్ విప్ జీవి కోరారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు పేదలు చాలామంది ఉన్నారు. 1 సెంటు సరిపోదు, కనీసం 3 సెంట్లు అవసరమని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన. దాని ప్రకారం రానున్న 2 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇస్తాం. గ్రామ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కొద్దిమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. సుపరిపాలన తొలడుగు ఈ కార్యక్రమంలో అనేక గ్రామాలు వెళ్ళాము. కొంతమంది పేద ప్రజలు మాకు ఇంకా రేషన్ కార్డు లేదు, గత ప్రభుత్వంలో కూడా మేము అడిగాము, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు. తప్పనిసరిగా గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇవ్వలేదో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అర్హత ఉన్న పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి తర్వాత పెన్షన్లు కూడా అందించడం జరుగుతుంది. ఇల్లు బిల్లులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రేపు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఇల్లు బిల్లులు కూడా అందించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.